సీఎం హామీ మేరకే బేడ బుడగ జంగాల కులం సమస్య పైన చలో అమరావతి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరుగుతుందని కూడా మీ మీడియా పూర్వకంగా సమాజానికి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకనగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన చిత్తశుద్ధితో ఆయన హామీ నెరవేరుస్తాడు, బుడగ జంగాల సమస్య పరిష్కరిస్తాడు అనే నమ్మకంతోనే కమిట్మెంట్తోనే మేము చలో అమరావతి కార్యక్రమం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా యమునూరు మండలం కలుగొట్ల గ్రామానికి 6/2/2026న రావడం జరిగింది. కలుగొట్ల గ్రామంలో రైతు సదస్సులో ఆయన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ బేడ బుడగ జంగాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా ఒక సర్కులర్ జారీ చేస్తున్నాను, ఖచ్చితంగా మీకు అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా మేము చూస్తున్నా, ప్రభుత్వంలో నా న్యాయంలో న్యాయం చేస్తున్నాను అని తెలియజేశారు. మీరు 11/4/2025న అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది. కేంద్రంలో ఓఆర్జే నందు పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ ఉన్నట్టు సమస్యను కూడా మేము పరిష్కరిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం, ఆ హామీ మేరకే మేము గతంలోనే సీఎం గారు రాముందుకే మేము తలబెట్టుకున్నటువంటి చలో అమరావతి కార్యక్రమాన్ని మేము ఆ సీఎం హామీ మేరకైనా సరే మనం విరమించుకోవాలి, లేకపోతే ప్రభుత్వానికి యాంటీగా మనం చేసినట్టయితుంది. ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులే ఒక కర్నూలు జిల్లాకు వచ్చి హామీ ఇచ్చినప్పుడు మరియు మనం చలో అమరావతి కార్యక్రమం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే మా అందరి తీర్మానం మేరకే మహిళలు ఎత్తనేమి, యువకులు ఎత్తనేమి, కుల పెద్దలు ఎత్తనేమి, కులస్తులు ఎత్తనేమి అందరూ ముక్కతాటంతో మనం సీఎం హామీని గౌరవిద్దాం, ఆయన మాట నిలబెట్టుకుంటాడా లేదా చూద్దాము, ఖచ్చితంగా మనం చలో అమరావతి కార్యక్రమం వాయిదా వేయాలని చెప్పి అందరూ ఒక ఏకాభిప్రాయంతోనే రావడం జరిగింది. దానికి మేము వాయిదా వేసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన మాట మేరకు బుడగ జంగాలకు అన్ని విధాలుగా పథకాలు రావాలంటే ఒక సర్కులర్ జారీ చేస్తానన్నారు. ఇప్పుడు మన నంద్యాల జిల్లా డోను గ్రామానికి కూడా మీరు 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖున డోనుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషమైన విషయము, మీరు కర్నూలు జిల్లాలో ఏదైతే హామీ ఇచ్చారో బుడగ జంగాలకు ఆ హామీని నెరవేర్చే విధంగా తక్షణమే ఇక్కడనే ఒక సర్కులర్ జారీ అయ్యే విధంగా బహిరంగంగా రైతు సదస్సులోనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ రోజే తమరు ఇచ్చిన మాట మేరకు నెరవేర్చినట్టుగా బుడగ జంగాలకు న్యాయం చేసిన వారిగా ఉంటామని తెలియజేసుకుంటారు. తమరు అపార మేధావి, రాజకీయ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తివి కాబట్టి ఒక కూటమి ప్రభుత్వము ఈ రోజు ఢిల్లీని శాసించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చిన కేంద్రానికి పంపించిన నివేదిక మాకు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ప్రత్యేకంగా చొరవ చేసుకొని కేంద్రంలో పెండింగ్ ఉన్న బుడగ జంగాల రిజర్వేషన్ సమస్యను న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గత ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది పాలకులు వస్తున్నా బుడగ జంగాల తలరాతలు ఎత్తనేమి, రిజర్వేషన్ ఎత్తనేమి న్యాయం చేయలేని విధానంలో ఉంటున్నారు. ఇట్లా అసెంబ్లీలో ఎత్తనేమి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో గౌరవ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడారు, యమునూరు ఎమ్మెల్యే జయనాయస్ రెడ్డి గారు మాట్లాడారు, కోడుమూరు ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు మాట్లాడారు, అదేవిధంగా మన ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారి గారు మాట్లాడారు. అంటే చూడండి, ఇప్పుడు జరుగుతున్న ఒక 15 రోజులు కాలేదు పట్టుమని అసెంబ్లీ సమావేశాలు, ఇప్పటికే 5-6 మంది ఎమ్మెల్యేలు బుడగ జంగాలకు మా నియోజకవర్గాల్లో రిజర్వేషన్ లేకుండా అన్యాయం జరుగుతుందని చెప్పి లేవనెత్తుతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా గౌరవ శబరి మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇటు పార్లమెంట్లో ఎత్తనేమి, అటు పార్లమెంట్ ఎత్తనేమి, ఇటు అసెంబ్లీ ఎత్తనేమి, 2 విధాలుగా బుడగ జంగాలకు అన్యాయం చేస్తుందని ప్రజాప్రతినిధులు తనదైన స్థాయిలో గొంతు ఎత్తుతున్నా కూడా, అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా వాయిస్ వస్తున్నా కూడా, చట్టం చేసే సభల్లో కూడా ధ్వని వినిపిస్తున్నా బుడగ జంగాలకు అన్యాయం జరుగుతుందని కూడా ప్రభుత్వాలు న్యాయం చేయలేని స్థితిలో ఉంటున్నాయంటే చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాను, దయచేసి పాలకుల యొక్క పరిపాలన అంటే అసెంబ్లీ పార్లమెంట్ యొక్క గౌరవాన్ని కాపాడండి. దయచేసి వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలకు విలువని కాపాడండి. దయచేసి మీ కూటమి ప్రభుత్వం ఎత్తనేమి, ఇటు కేంద్రంలో ఎత్తనేమి, రాష్ట్రంలో ఎత్తనేమి బేడ బుడగ జంగాలకు రిజర్వేషన్ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేకపోతే సీఎం గారు ఇచ్చిన మాట మేరకు నెరవేరకపోతే మీ మోటి తలబెట్టుకున్నటువంటి చావోరేవో కార్యక్రమం మా యువత, మహిళలు, కుల పెద్దలు, కులస్తుల ఆధ్వర్యంలో అమరావతి కార్యక్రమం ఖచ్చితంగా ఈ రోజుకు వాయిదా వేసుకో ఉండొచ్చు. కానీ మేము కానీ తలబెట్టుకున్నప్పుడు అక్కడ జరగని సంఘటన జరుగుతుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఆకలితో ఉన్నాం, బాధతో ఉన్నాం, రిజర్వేషన్ లేకుండా పిల్లలకు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు నష్టపోతున్నారు, ఎంతో మంది జీవితాలు బుగ్గిపాలు అవుతున్నారు, చదువులకు దూరం అవుతున్నారు. మీరు ఒక పక్క భిక్షాటన చేయకూడదని జీవాలు చేస్తున్నారు, మేము భిక్షాటనే చేస్తున్నాము. మరి ఈ విధంగా ఎన్నో ఆటంకాలు ఎంతో బాధలతో నలిగిపోతున్నాం. మా యొక్క సమాజము, మా యొక్క బిడ్డల భవిష్యత్తు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే
అది సామర్థ్యమవుతుంది. ప్రభుత్వం ఒకటి ఇంకా దాన్ని అరికట్టడానికి కూడా ప్రభుత్వం వల్ల కూడా కాదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను, జాతి నేతగా, జాతి లీడర్గా. కాబట్టి ఈ విధంగా మీరు ప్రభుత్వము పాలకులారా తీసుకురావద్దండి, మా వాళ్ళ యొక్క మరణాలను చూడొద్దండి. దయచేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంటే, సమన్యాయం సమపరిపాలన మీ పరిపాలన యొక్క అందరు కొనియాడాలనుకుంటే సంచార కులాలు, అణగారిన కులము, బుడగజంగ కులానికి న్యాయం చేసే విధంగా ఉండండి, రాజ్యాంగ హక్కులు కల్పించండి అని కూడా తెలియజేస్తున్నాను. అన్ని కులాలుగా మా కులాలను చూడొద్దని దయచేసి. ఎందుకంటే రిజర్వేషన్ పోయే లోపల కేంద్రంలో ఎత్తున, రాష్ట్రంలో ఎత్తున పలానా కులం ఈ విధంగా ఉంది, పలానా కులం ప్రాంతాల వారిగా ఈ రిజర్వేషన్ వస్తుంది, ఈ రిజర్వేషన్ వస్తుంది. అన్ని కులాలు వేరే, బేడ బుడిజం కులం వేరే. దయచేసి సంచార కులం అనేది ఎక్కడ పైన, ఏ రాష్ట్రం పైన, ఏ ప్రాంతానికి పోయినా ఒకటే రిజర్వేషన్ గా పిలువబడుతుంది. అదే షెడ్యూల్ రిజర్వేషన్ కింద ఉంటుందని మీరు గమనించండి. వేరే కులాలకు పరిగణలోకి తీసుకొని మా కులానికి అన్యాయం చేయొద్దని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన హామీ మేరకు, సీఎం గారు ఇచ్చిన మాట మేరకు ఖచ్చితంగా న్యాయం చేయాలని తెలియజేసుకుంటాం. లేని వేళలో ఖచ్చితంగా చలో కార్యక్రమం ఒకటి తీసుకుంటామని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేసుకుంటున్నాం, అప్పీల్ చేసుకుంటాం, మనం చేసుకుంటున్నాం. నా పేరు తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ బేడ బుడిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.